ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంలోని కొత్తపేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 40 కుటుంబాలు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. విజయవాడలో బైక్ రేసింగ్లతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద సోషల్ మీడియా లైక్ల కోసం బైక్పై వెర్రి వేషాలు వేస్తూ విన్యాసాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వరాదని ఆ పార్టీ అసమ్మతి నేతలు పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థిగా నూతన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాత్ర 2 సినిమా సూపర్ హిట్ అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీని దర్శకుడు మహివి రాఘవ్ కళ్లకు కట్టినట్లు తెరకెక్కించాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మొత్తం 6 లక్షల రూపాయల విలువ చేసే మద్యం కారును సీజ్ చేయడం జరిగిందన్నారు. మరోసారి సీఎం జగనన్నను ఆశీర్వదించాలని కోరుతూ ఏపీఐఏసీ చైర్మన్ మెట్టు తనయుడు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 10 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. బుగ్గన బడ్జెట్ అంతా అంకెల మాయగా ఉందని చిత్తూరు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు విమర్శించారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ అప్పులు రెట్టింపు అయ్యాయని అన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రకటించిన బడ్జెట్లో అంచనాలు కొండంత ఖర్చులు పెసరంత అని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. విజయవాడకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ హనుమంతునిపాడులో ఆశా కార్యకర్తల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల దగ్గర ధర్నా నిర్వహించారు. ఓడిపోతామనే భయంతో వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మా కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్, చూస్తూ ఊరుకోం, మా సత్తా ఏమిటో చూపిస్తామన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి. తూర్పు గోదావరి జిల్లాలో 2వ దశ ఇళ్ల నిర్మాణాల లక్ష్యం 19,253 కాగా ఇప్పటి వరకు 6,750 ఇళ్లను పూర్తి చేశామని కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ నుంచి కలెక్టర్ ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తన అరెస్టు వెనుక ఆదిరెడ్డి వాసు హస్తం ఉందంటూ వైసీపీ నాయకుడు హబీబుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అహ్మద్ ఖండించారు. అర్హులకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బిక్కవోలు ర్యాలీ చేపట్టారు. రాజమండ్రిలోని పీఎఫ్ కార్యాలయం వద్ద ఈపీఎఫ్ఓ సంఘం సీనియర్ సిటిజన్స్ చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగాయి. కనీస పెన్షన్ 9,000, భార్యాభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, డిఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ కృషి చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి బీజేపీ దేశవ్యాప్తంగా పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆటోలో హైదరాబాద్లోని తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకు ఆటోలో వచ్చానని కౌశిక్ రెడ్డి తెలిపారు. మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ వద్ద 60 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పహడీ షరీఫ్, ఎస్ఐ మధుసూదన్, రామజ్యోతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు కొరాల కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
శాసన మండలిలోకి నల్ల కండువాలు వేసుకొని రావడానికి వీలు లేదని పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు. నిరసన తెలపడం మా హక్కు, కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ సభలోకి ఎమ్మెల్సీలు వెళ్లారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నుండి అసెంబ్లీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణలు ఆటోలో ప్రయాణించారు. పల్నాడు జిల్లాలోని రొంపిచెర్ల గ్రామానికి చెందిన గొట్టం శివారెడ్డి మిరప పొలంలో ఆరబెట్టిన తెల్లవారుజామున కళ్లంలో నుంచి దాదాపు 15 క్వింటాల మిరపను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర, ధర్మన ప్రసాద్, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ గన్నవరం నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మరలా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. నరసాపురం ఎమ్మెల్యే అవినీతి వల్లే గోదావరి ఏటిగట్టు తరచూ కోతకు గురవుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ప్రాణాలంటే లెక్కలేదని మండిపడ్డారు.